మనతో ప్యానలిస్టు రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారు అండ్ పట్టాభి గారు, ఉమేష్ చంద్ర గారు, రామకృష్ణ గారు, అలాగే మా బ్యూరో చీఫ్స్ కృష్ణ ఢిల్లీ నుంచి అండ్ రామారావు ఏపీ నుంచి కూడా లైవ్లో ఉన్నారు. రామారావు చెప్పండి, రేపటి ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ ఇవి ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా, ఇప్పటి వరకు ఈ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి, దీనికి సంబంధించిన జడ్జిమెంట్ పెండింగ్లో ఉంది కాబట్టి మిగతా బెంచ్లో ఆ కేసు వాటి మీద జడ్జిమెంట్ ఆర్డర్స్ని కూడా పోస్ట్ చేస్తూ వెళ్తున్నారని అనుకున్నాం. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక ప్రస్తుతానికి రేపు దాని గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టీడీపీ వర్గాలు అయితే మాత్రం ప్రధానంగా ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఏమీ లేవు. అయితే ఏపీ ఫైబర్ నెట్ కేసులో ప్రభుత్వం అయితే మాత్రం టెండర్ కమిటీకి సంబంధించి కానీ లేకపోతే నామినేషన్ బేసిస్లో ఇచ్చారనేది కూడా ప్రధాన అభియోగం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది అని చెప్పి వాళ్ళు ఆరోపణ. అయితే సిఐడికి సంబంధించి దీంట్లో వాళ్ళు చేసిన ప్రధానమైన అభియోగం ఆరోపణ. అయితే ఇక్కడ ఏపీ హైకోర్టులో దానికి సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. యాంటిసిపేటరీ బెయిల్ వేసిన సమయంలో అక్కడ హైకోర్టు మాత్రం ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఈ దశలో మేము బెయిల్ ఇవ్వలేము అని చెప్పారు. దీన్ని ఛాలెంజ్ చేస్తే హైకోర్టు జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశారు. సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసిన ప్రతిసారి, ఆ విచారణకు వచ్చిన ప్రతిసారి కూడా సుప్రీం ధర్మాసనం తాము 17A మీద తేల్చిన తర్వాతనే దీన్ని ఫైనల్ చేస్తాము అని చెప్పారు. 17A మీద డిఫరెన్స్ ఆఫ్ స్ప్లిట్ వెరిడిక్ట్ రావడంతో అందువలన అది తేలే వరకు దీన్ని కూడా మళ్ళా పెండింగ్లో ఉంచుతారా, లేక రేపు ఆర్గ్యుమెంట్స్ వింటారా అనే దాని మీద కూడా టీడీపీ వర్గాలు కూడా న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. బట్ ఏమి చేసినా కూడా దీంట్లో డెఫినెట్గా ఈజీగా చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ వస్తుందనే ధీమాలో మాత్రం ఉన్నారు. ఎందుకంటే దీంట్లో ప్రైమా ఫేసీ లేదు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. వాళ్ళ తరపు న్యాయవాదులు కానీ టీడీపీ వర్గాలు కానీ ఖజానాకి నష్టం వాటిల్లింది అనే దానికి కనీసం ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉండాలి కదా అని చెప్పేది కూడా వాళ్ళు చెబుతుంది. బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో ఇటువంటి ప్రాథమిక ప్రైమరీ ఇష్యూస్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పే అంశం. అందువలన దీంట్లో తప్పనిసరిగా ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ వింటే మాత్రం డెఫినెట్గా తమకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుంది, రిలీఫ్ వస్తుంది అని భావిస్తున్నారు. ఒకవేళ ఏదైతే గతంలో బెంచ్ చెప్పిందో 17A మీద తేలే వరకు కూడా దీన్ని మేము అప్పటి వరకు కూడా పెండింగ్లో ఉంచుతాము అని, ఇప్పుడు 17A మీద కూడా ఏమీ తేలలేదు, విస్తృత ధర్మాసనానికి వెళ్తుంది కాబట్టి, 3 మెంబర్ బెంచ్కి వెళ్తుంది కాబట్టి, అందువలన అప్పటి వరకు కూడా దీన్ని పెండింగ్లో ఉంచుతారా అనేది కూడా మరో చర్చ కూడా సాగుతుంది. వీకే గారు రైట్. కృష్ణ, రేపు జరగబోయేది కూడా క్రూషియల్ హీరింగే. రేపు ఏం జరగబోతుంది? ఎల్లుండి కూడా ఇంకో కేసు ఉంది. రేపటిది మాత్రం ముందస్తు బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసిన పిటిషన్ కదా చంద్రబాబు నాయుడు గారిది. సో రేపు ఎలా ఉండొచ్చు? వీకే ఈ కేసులో ఒక 2 విషయాలు జరిగే అవకాశం ఉంది. ఒకటి, ఇప్పుడు మన రామారావు గారు చెప్పినట్లుగా ఈ కేసు 17A మీద స్పష్టత వచ్చిన తర్వాత ఈ కేసును వింటామన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ 17A మీద స్పష్టత రాలేదు కాబట్టి భిన్నాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి దాన్ని విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేశారు. కాబట్టి ఈ కేసును కూడా విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయొచ్చా, లేదంటే విస్తృత ధర్మాసనం తీర్పు వచ్చిన తర్వాత దీని మీద వింటామా అన్న అభిప్రాయాన్ని అయితే రేపు వ్యక్తం చేయొచ్చు. రేపు ఏవి కూడా జరిగే అవకాశం లేదు అన్నదే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. రేపు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఒకటి, వాయిదా వేసే ముందు దీన్ని కూడా విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు 17Aకి సంబంధం కాదు, అసలు ఓన్లీ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశమే కాబట్టి, అంటే మెరిట్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది ఏమైనా ఆ విధంగా కనుక అభిప్రాయపడితే బెయిల్కి సంబంధించిన దాని మీద రేపు డిసైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి రేపు జరిగే అవకాశం ఉంటుంది. ఎల్లుండి ఇంకొక కేసు ఉంది కదా, దానికి సంబంధించి ఎలాంటి చర్చ ఉంది? ఎల్లుండికి సంబంధించినటువంటి కేసు ఇంకా దానికి సంబంధించి ఇంకా లిస్ట్లో రాలేదు. దానికి వచ్చిన తర్వాత అది లిస్ట్ అయిన తర్వాత అది దాని మీద ఎటువంటి అభిప్రాయం ఉంటుందని కూడా చూడాలి. కానీ దాని మీద అయితే ఇంతవరకు ఎక్కడ న్యాయ నిపుణులు కూడా దాని మీద ఏమీ మాట్లాడలేదు. దానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని కూడా ఏమి వ్యక్తం చేయట్లేదు. కాకపోతే ఈ రోజుది రేపటి ఎల్లుండి సంబంధించినటువంటి కేసు అంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ అండ్ రామారావు. థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇక మనం ప్యానలిస్ట్